जायते जगन्मातः पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ करुणावाङ्गैः कर्तव्यम् विश्वमङ्गलम् श्रीशृङ्गाद्रिपुरी रत्नसिंहासननिवासिनी उत्तिष्ठ शारदाम्ब श्रीशङ्कराचार्य सन्नुते उत्तिष्ठोत्तिष्ठ भगवत्पाद शङ्करमूर्तिभिः जगद्गुरुभिराराध्ये जगज्जननि शारदे ब्रह्मर्षयोऽम्ब सनकादययेत्य भक्त्या ब्राह्मी मनन्य मनसो हृदि ब्रह्मविद्या त्वामामनन्त्युपनिषत्सरसि जहंसीम् श्रीशारदाम्ब वरदे तव सुप्रभातम् फुल्लानि पङ्कजवनानि सतां मनांसि धीवृत्तयश्च सरितश्च दिशः प्रसन्ना अञ्जानमाशु तिमिरं च विलीयते श्रीशारदे विजयते तव सुप्रभातम् हंसप्रयात्युदयमम्बुजकाननेषु हंसा प्रसन्न मनसो मुदिता रमन्ते हंसात्मना परमहंसकुलं मुदाते श्रीशारदे विजयते तव सुप्रभातम् గోలోకనాథుడైనటువంటి కృష్ణుడు ఆ శరీరంలో 12 సంవత్సరాలు ఉన్నాడు. రాధాదేవి అక్కడ రావల్ గ్రామంలో ఆ పసిబిడ్డ అక్కడ ఉన్నది. ఇక్కడ బర్సానా అని ఒక ఊరున్నది. ఆ బర్సానాకు అధిపతి వృషభాను మహారాజు. ఆయన భార్య పేరు కీర్తిదేవి. బాగా సంపన్నులు వాళ్ళు. సంపన్నులంటే వీళ్ళంతా కంసమహారాజు కింది సామంతులే. వీళ్ళ యొక్క వృత్తులు అంటే ఆవులను కాచటం, పొలాలు దున్నుకోవటం, ఆ ఆవుల పాడితో వచ్చినటువంటి దాన్ని పట్టణాలకు తీసుకెళ్లి అమ్మటం, దాని ద్వారా ఏదో ధనం సంపాదించటం. ఆ సంపాదించిన వాటిల్లో వీళ్ళల్లో కొన్ని వేల ఆవులు, గర్గ సంహితలోనైతే లక్షల ఆవులు, కోట్ల ఆవులు అని చెప్తుంది ఆ సంఖ్య. కానీ ఆ సంఖ్య అలా చెప్పినా అన్ని కోట్ల ఆవులు అక్కడ పట్టాలిగా ప్రదేశంలో. కనుక కొంత అతిశయోక్తులని మనం తీసుకోక తప్పదు. సరే, చాలా గొప్ప గోసంపద ఉన్నవాడు. నందుడి కంటే కూడా ధనికుడతడు. నందుడిని కూడా మహారాజు అని అంటారు అక్కడ. నందరాజు కంటే ధనికుడు ఈ వృషభాను మహారాజు. ఈ వృషభానుడు అన్న పేరు కూడా చాలా అందమైన పేరు. వాళ్ళు సూర్యోపాసకుల వంశానికి చెందినటువంటి వాళ్ళు. నందుడి యొక్క వంశంలోనేమో ఇంద్ర పూజలు నిత్యం జరుగుతూ ఉండేవి. సూర్యుడి యొక్క పూజలేమో ఈ వృషభాను మహారాజు వంశంలో జరుగుతూ ఉండేవి. సురభానుడనేటువంటి రాజు యొక్క కొడుకు వృషభానుడు. వీళ్ళిద్దరు దంపతులు కూడా రాధాదేవి భక్తులు. వాళ్లకు రాధాదేవి కలలో కనిపించింది. నేను రావల్ గ్రామంలో ఉంటాను, నన్ను తెచ్చుకోండి అన్నది. వీళ్ళు అర్ధరాత్రి కాగానే బయలుదేరి, బళ్ళు కట్టుకొని బయలుదేరి, తన పరివారంతో బయలుదేరి రావల్ గ్రామానికి వెళ్ళాడు కీర్తి వృషభానుడు. పరమేశ్వరి సూచించినట్టుగా అక్కడ సరస్సులో కనిపిస్తూ ఉన్నది ఒక బాలిక, ఒక శిశువు, ఆడ శిశువు. ఆ శిశువును తెచ్చుకున్నారు. చక్కగా మేళతాళాలతో ఊరేగిస్తూ వచ్చారు. ఆ ఊరేగిస్తూ వచ్చిన తర్వాత ఇంటికి తెచ్చుకున్నారు. రాధా అని పేరు పెట్టి పెంచుకున్నారు. అమ్మవారి అనుగ్రహం వల్ల వచ్చింది, అమ్మవారే సాక్షాత్తు వచ్చింది అన్న నమ్మకంతో ఆ అమ్మాయికి రాధాదేవి అని పేరు పెట్టారు. ఇక్కడ వీళ్ళేమో కృష్ణుడు అని పేరు పెట్టుకున్నారు. వసుదేవుడు వచ్చి తన బిడ్డని ఇక్కడ పడుకోబెట్టిపోయినాడన్న సంగతి ఎవరికీ తెలియదు. ఇది దేవరహస్యం, ఇది పరమరహస్యం.
నందుడికి తెలియదు, యశోదకు తెలియదు, ఎవరికీ తెలియదు. యశోదకు బిడ్డ పుట్టాడు మగపిల్లవాడు అంతే. మన యశోద చిన్ని మగవానికనెనట శుచివత్తమమ్మ సుదతులారా అంటాడు పోతన్న గారు. మగపిల్లవాడు పుట్టాడు, నల్లగా ఉన్నాడు, కృష్ణుడు అని పేరు పెట్టుకున్నారు. ఆ రోజుల్లో కృష్ణుడన్న పేరు ఇంకా మరికొందరికి కూడా ఉండేది. వ్యాసుడు ఉన్నాడు, వ్యాసుడికి తల్లి పెట్టిన పేరేమిటి? వ్యాసుడికి మరి పరాశర మహర్షికి సత్యవతికి బిడ్డ పుట్టాడు. వ్యాసుడంటే వేదములను వేదములను విభజించాడు గనక వ్యాసుడు అన్న పేరు తర్వాత బిరుదులాగా వచ్చిన పేరది. పరాశరుని కుమారుడు గనుక పారాశర్యుడు అయినాడు, సత్యవతి కుమారుడు గనుక సాత్యవతేయుడైనాడు. మరి ఆయన అసలు పేరేమిటయ్యా అంటే కృష్ణుడు. నల్లగా ఉన్నాడు ఆయన, నీల తన్నుభాసితుడు, నల్లగా ఉంటాడు, కృష్ణుడని పేరు పెట్టుకున్నారు. అలానే అర్జునుడికి కూడా కృష్ణుడన్న బిరుదుండేది. మామూలుగా ఎవరైనా మన ప్రాంతాలలో ఏదైనా పిడుగుపడుతూ ఉంటే అర్జునుడి నామాలు స్మరించండి అంటారు. అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్సురు విజయో జిష్ణు సవ్యసాచీ ధనంజయ అన్న చోట కృష్ణ అన్న శబ్దాన్ని కొంతమంది చెప్తారు. ఆ కృష్ణ శబ్దం ఈ కృష్ణుండు ఆ కృష్ణుండు అని భారతంలో ఒక చోట ఇద్దరు కృష్ణార్జునులు ఒక చోట ఉంటే ఆ కృష్ణుణ్ణి చూడండి ఈ కృష్ణుణ్ణి చూడండి ఎట్లా ఉన్నారో అని భారతంలో మనకు కనిపిస్తుంది. కనుక అర్జునుడు కూడా నల్లగా ఉండేటువంటి వాడు. హారి విచిత్ర హేమ కవచావృతుడు ఉన్నత చాపచారు దీర్ఘోరు భుజుండు భాస్వదసితోత్పలవర్ణుడు శేంద్రచాప శంపారుచి మేఘమో ఎనగ పాండవ మధ్యముడొప్పి బద్ధ తూణీరుడు రంగమధ్యమున నిలిచి అని భారతంలో వర్ణిస్తుంది. అసితోత్పలవర్ణుడు నల్లగలవులాగా ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు అని చెప్పి. భారత కాలంలో రామాయణ కాలంలో రాముడు చాలా అందగాడి కింద లెక్క, కృష్ణుడు చాలా అందగాడి కింద లెక్క, అర్జునుడు కూడా చాలా అందమైన వాడి కింద లెక్క. లోకోత్తర సౌందర్యవతి అయినటువంటి ద్రౌపదీదేవి ఉన్నది, ఆమెకు కూడా కృష్ణ అనే పేరు. అంటే ఆమె కూడా నల్లగా ఉండేది. కనుక ఈ నీలవర్ణోద్భాషితులైనటువంటి వ్యక్తులంతా ఆ రోజుల్లో సౌందర్యవంతులుగా ప్రకాశించేటువంటి వాళ్ళు. ఏదైనా మొత్తం మీద నందగోకులంలో కృష్ణుడు ఉదయించాడు. ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. ఈశ్వరుడు పరమపురుషుడు అయినటువంటి గోలోక వల్లభుడు గోవిందుడు ఆ విధంగా నందగోకులంలో ఉదయించాడు. చూడ మనసాయే స్వామి, నిన్ను చూడ మనసాయే స్వామి, ఈ విరహానల జ్వాలల కాలిన నయనాలో ఆనంద ధారలు వర్షించ అణువు అణువు మరల పల్లవించ ప్రణవ శృతిని నిన్ను పాడగా నిన్ను చూడ మనసాయే స్వామి, ఈ విరహానల జ్వాలల కాలిన నయనాలో ఆనంద ధారలు
పనులన్నీ కూడాను స్తంభీకృత తత్వంలోనే ఉన్నాయి. ఏ పని కూడా కావటం లేదు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఇదిగో అదిగో ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి, చేస్తాం చూద్దాం అని చెప్పేసి అంటున్నారు. దీనికి కారణం ఎవరు, ఏమిటి అని ఆలోచిస్తే గ్రహచార గతుల రీత్యా మనం ఆచరించేటువంటి విషయంలో ఏదో తేడా కనిపిస్తోందన్నమాట. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా ప్రతి క్షణం కూడాను గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఈ గ్రహాల అనుగ్రహం కోసమే ఈ పరాత్మని సృష్టిలో అనేక రంగురంగుల తత్వాన్ని ప్రబోధింపచేశాడు. ఈ సృష్టి అంతా కూడాను రంగులమయమే కదండి. రంగులలో దాగిన పరమార్థాన్ని గనక మీరు గుర్తెరిగి ఆ రంగు కలిగినటువంటి వస్తువుని కానీ ఆ రంగు కలిగినటువంటి చొక్కాలు కానీ మీరు ధరించినట్లయితే మీ పనులు నిర్విఘ్నంగా నెరవేరటానికి కూడా ఆస్కారం ఉంటుంది. అదేంటండి అంత గొప్ప విశేషం ఉందా అని చెప్పేసి మీరు భావించవచ్చు. అందుకనే ప్రత్యక్ష సాక్షీభూత దైవం అయినటువంటి సూర్య భగవానుడు ఉషోదయ సమయంలో ఏ రంగులో ఉన్నాడు? చక్కటి ఎరుపు రంగుతో ఉషోదయ కిరణాలు మన శరీరం మీద ప్రసరించటం లేదా? ఆ రంగుల్లోనే విబ్జియార్ అనేటువంటి రకరకాలైనటువంటి ఇంద్రధనస్సు ఆకృతిలో ఈ సృష్టికి మూలం రంగుల మేలి కలయిక అని చెప్పేసి తెలుస్తోంది. అందుకే మనం మన పూజా మందిరంలో కూడాను రంగురంగుల పుష్పాల్ని గనక మీ దేవతా మందిరంలో గనక అలా అలంకరించినప్పుడు మీ దేవతా మందిరంలో ఆ రంగులను చూసినటువంటి మీ యొక్క కనులకు అమితమైనటువంటి ఆనందంతో పాటు భక్తి భావన స్ఫూర్తి కూడాను కలిగి తీరుతుంది కదా. అందుచేతనే రంగులలో దాగిన విశేష పరమార్థాలని చెప్పడానికి వీలుగా మన పురాతన సంస్కృతి సంప్రదాయంలో ఆ వ్యక్తి పుట్టినటువంటి తేదీ, నక్షత్రము లేక మొత్తం కూడాను సంవత్సరము, నెల, తారీఖు ఈ మూడింటిని కలిపి వచ్చేటువంటి ఒక సంఖ్యను ఆధారంగా చేసుకొని ఆ సంఖ్యకు సంబంధించినటువంటి గ్రహచార గతి నీ మీద ప్రసరింపచేస్తారు. కాబట్టి ఆ గ్రహాన్ని పట్టుకొని మీరు దానికి సంబంధించినటువంటి రంగుని గనక వాడినట్లయితే మీరు విశిష్టవంతమైన అభివృద్ధిలోకి పయనించడానికి ఆస్కారం ఉంటుంది. అందుచేత మీ యొక్క పుట్టిన తేదీ, మీ యొక్క నెల, మీ యొక్క సంవత్సరం ఈ మొత్తం కూడా కలిపి కూడండి, ఒక సంఖ్య వస్తుంది. అలా 9 సంఖ్యలకి మించి రాదు. అంటే 2 సంఖ్యలు కలిపితే ఒక సంఖ్య వస్తుంది ఎప్పటికైనా. ఆ ఒక్క సంఖ్య 9 దాటిపోదు కదా. అందుచేత 1 సంఖ్య ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా ఉంటే మీరు గోల్డ్ కలర్ సంబంధించినటువంటి దుస్తులు ధరించి చూడండి, మీ పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. అలాగే 2వ తారీఖు 2 సంఖ్య వచ్చిన వాళ్ళు చంద్రుడికి సంబంధించిన వాళ్ళుగా ఉంటారు కాబట్టి తెలుపు వన్నె కలిగినటువంటి దుస్తులు ధరించి చూడండి. 3 సంఖ్య వాళ్ళు వంకాయ వన్నె కలిగినటువంటివి, 4 సంఖ్య వాళ్ళు ఆకుపచ్చ కలిగినటువంటివి, 5 సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు గోల్డ్ క్రీము కలర్స్ కలిగినటువంటివి, 6 సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు గులాబీ రంగు కలిగినటువంటివి, 7 సంఖ్య ఉన్న వాళ్ళు ఆకుపచ్చ పసుపచ్చ, 8 సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు చక్కటి నీలం, 9 సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు ఎరుపు రంగు కలిగిన స్ట్రైట్ డిజైన్స్తో కూడినటువంటి చొక్కాలు ధరించి చూడండి. మీకే తెలుస్తుంది మీ అభివృద్ధి పథంలో అనేక పురోభివృద్ధి లక్షణాలు గోచరిస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుని యొక్క రంగు తెలుపు. ఆయన చక్కటి అందగాడు కదా. ఆ అందగాడికి కూడా ఆయన ఆలాహలాన్ని మింగినప్పుడు ఆయన గొంతులో నల్లటి ఆకృతి వచ్చింది. అది చూసిన పార్వతీదేవి చక్కటి ఆభరణంగా మారితే బాగుండు కదా అనుకున్నప్పుడు నీలలోహిత ఆభరణంగా అది ఆమె కళ్ళకు కనిపిస్తే మనమంతా నీలలోహిత శరణు శరణు అంటూ లోకాన్ని ఉద్ధరించిన ఆ స్వామికి నమస్కృతాంజలు గడిస్తూ మనం ఆ శివపరమాత్మ యొక్క లక్షణాన్ని అవగాహన చేసుకుంటున్నాం. అందుచేత ఈ సృష్టి మొత్తం కూడాను రంగుల మేలి కలయికలో దాగిన పరమార్థ లక్షణం కనిపిస్తుంది. కాబట్టి రంగుల్ని తక్కువగా అంచనా వేయకండి అని కూడా మన శాస్త్రాల్లో చెప్పిన నిగూఢ రహస్యం మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో కూడా చోటు చేసుకుంది. కాబట్టే మన ఇంటి గడపలకు పసుపు రంగు పోస్తాం, చక్కగా అలంకరణ చేస్తాం,
చక్కగా ఎరుపు రంగు పట్టీలు పెడతాం. అది లక్ష్మీదేవికి స్వాగత తత్వాన్ని ప్రసాదించే అమృత రంగుల మేలి కలయిక. స్వస్తి. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది. మంగళరథులెత్తి ఎదురేగరండి, జనులారా రండి, నిదురించకండి, శుక్రవారపు సిరిని సేవించరండి. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. సిద్ధి బుద్ధుల నొసగు భారతీ మూర్తి, శక్తియుక్తుల నొసగు పార్వతీ మూర్తి, అష్ట సంపదల సగు శ్రీ సతీ మూర్తి, ముమ్మూర్తులకు మూలమీ దివ్య దీప్తి. కలలేని కన్నులకు కనిపించదండి, కలత ఎరుగని సతుల కరుణించునండి. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది,